ఎలాంచలే ఇవాళ ఏ ఒక్కరికి కూడా ఈ రాత్రి సమయాన ఈ నడి రోడ్డు మీదకి ఇక్కడికి వచ్చి ఇలా నిల్చుని ఉండవలసిన అవసరం ఏ ఒక్కరికి కూడా లేనప్పటికీ కష్టం అనిపించిన నడి రోడ్డన్న సంగతి కూడా తెలిసి ఉన్న అన్నింటినీ కూడా పక్కన నెట్టేసి వస్తూనే చెరగని చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయతను చూపిస్తున్న ఈవేళ, ఇంతటి ఆత్మీయతను పంచిపెడుతున్న ఈవేళ, ఇంతటి ప్రేమానురాగాన్ని చూపిస్తున్న ఈవేళ మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ఆత్మీయతలకు, మీ అందరి ప్రేమాభిమానాలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ఈ ఆప్యాయతలకు, ఈ ఆత్మీయతలకు, ఈ ప్రేమానురాగాలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇవాళ మరో 45 రోజుల్లో ఎన్నికలు రానున్నాయి. వరుసగా మొదలు పెడితే మున్సిపాలిటీ ఎన్నికల దగ్గర నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎన్నికల దాకా, ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎన్నికల నుంచి మన తలరాతను మార్చబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల దాకా అన్నీ కూడా మరో 40-45 రోజుల్లో రానున్నాయి. ఇవాళ మనం ఆ ఎన్నికల్లో ఓటేసేటప్పుడు ఇవాళ మనందరం కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎలాంటి నాయకుడు మనకు కావాలి, ఎలాంటి నాయకుడిని మన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకోవాలి అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏ నాయకుడైతే ప్రజల గుండె చప్పుడు వింటాడు, ఏ నాయకుడైతే ప్రజలు మనసెరుగుతాడు, ఏ నాయకుడైతే చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతికే ఉండాలన్న ఆరాటం చూపిస్తాడు, అటువంటి నాయకుడినే మనం మన ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలి. ఇవాళ నేను ఈ మాటలు చెప్పడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి అని ఈ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా సాటి చెప్పిన వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక్క వచనంలో ఆ పాలన గురించి నేను చెప్పాలంటే ఒక్క మాట చెబుతా. రాముడి రాజ్యమైతే నేను చూడలేదు, కానీ రాజశేఖరుని సువర్ణయుగమైతే మనమంతా కూడా చూశాము అని గర్వంగా కూడా ఇవాళకి చెప్పొచ్చు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అని అంటే, ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయినా కూడా ఇవాళకి దాదాపుగా 5 సంవత్సరాలు కావస్తా ఉంది. ఇవాళకి ఆ దివంగత నేత ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఎవరైనా అడిగితే చెయ్యి నేరుగా గుండెల వైపుకు పోతుంది. పోయి మా గుండెల లోతుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తాను మా ప్రతి గుండెలోనూ
ఇవాళకి కూడా బ్రతికే ఉన్నాడు అన్న సమాధానం వినిపిస్తుంది. అందుకే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి మాదిరిగా ఒక మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఈ ప్రస్తావన తీసుకొని వస్తున్నా. ఒక్కసారి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు ఆ భయానక పరిపాలన గురించి కాస్త చెప్తా. ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక మునుపు మన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పరిపాలన చేసేవాడు. ఆ భయానక పరిపాలన ఇవాళకి కూడా తలుచుకుంటే ఇవాళ కూడా చంటి పిల్లలు కూడా ఏడ్చడం మొదలు పెడతారు ఆ పాలన చూసినప్పుడు. కారణం ఏమిటి అంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ భయానక పరిపాలనలో ఆ గ్రామాలలో చదువుకున్న పిల్లలు కనపడేవాళ్ళు. ఆ చదువుకున్న పిల్లలను నేను పలకరిస్తూ ఏం చదువుతున్నావమ్మా అని చెప్పి అడిగేవాడిని. కొంతమంది అయితే గర్వంగా ఇంజనీరింగ్ చదువుతున్నామని కూడా సమాధానాలు చెప్పేవాళ్ళు. అలా గర్వంగా ఇంజనీరింగ్ చదువుతున్నాము అని చెప్పి సమాధానాలు వచ్చినప్పుడు ఆ పిల్లలని అడిగేవాడిని, అమ్మా ఇంజనీరింగ్ చదువుతున్నావా తల్లి, ఎంత అవుతా ఉంది తల్లి ఫీజు సంవత్సరానికి అని. ఆ రోజుల్లో ఆ తల్లిని చెప్పేవాళ్ళు, అన్న సంవత్సరానికి 30,000 రూపాయలు ఫీజు అవుతా ఉంది అని చెప్పి అడిగేవాడిని. 30,000 రూపాయలు ఫీజుగా తల్లి, కష్టంగా తల్లి ఇంత ఫీజులు కట్టాలి అంటే అని చెప్పి ఆ తల్లిని అడిగేవాళ్ళని. ఎలా కడుతున్నావు అమ్మా అని చెప్పి ఆ ఫీజులు ఆ తల్లిని అడిగితే ఆ తల్లులు నాతో చెప్పేవాళ్ళు, ఆ చెల్లెళ్ళు నాతో చెప్పేవాళ్ళు, అన్న ఈ సంవత్సరం 30,000 రూపాయలు ఫీజులు కట్టడం కోసం మా నాయన మాకున్న అరెకరా పొలం అమ్మవలసి వచ్చిందన్నా అని చెప్పి చెప్తున్న సమాధానాలు ఇవాళకి కూడా నా చెవుల్లోనే మారుమోగుతూనే ఉన్నాయి. అడిగేవాడిని, అమ్మ ఈ సంవత్సరం 30,000 రూపాయల ఫీజులకు అరెకరా పొలం అమ్ముకోవాల్సి వస్తూ ఉంది కదా, మరి రేపు సంవత్సరం ఏం చేస్తావు తల్లి, ఆ తర్వాత సంవత్సరం ఏం చేస్తావు తల్లి, ప్రతి సంవత్సరం 30,000 రూపాయలు ఫీజులు కట్టాలంటే కష్టంగా తల్లి అని అడిగితే ఆ తల్లులు నాతో అనేవాళ్ళు, అన్న నా చదువు అయిపోయే లోపల మాకున్న ఇల్లు కూడా నిలబడుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ మేము చదువుతున్నామన్న సమాధానం ఆ చెల్లెల నోట్లో నుంచి వస్తూ ఉన్నప్పుడు నా చెవుల్లో ఇవాళకి కూడా అది మర్చిపోలేని సంఘటనగా మిగిలిపోయింది. ఆ రోజులు ఆ భయానక పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఏ రోజు ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను కాలేజీలకు వెళ్ళలేదు. కాలేజీలకు వెళ్ళి ఆ పిల్లలు ఎలా చదువుతున్నారు అని చెప్పి విచారణ చేయలేదు. ఆ పిల్లలతో తాను మాట్లాడుతూ ఆ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఆ చదువుల కోసం ఆ తల్లిదండ్రులు ఎన్నెంత అవస్థలు పడుతున్నారు అన్న కనీస విచారణ ఒక్కరోజు కూడా చేయలేదు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఆ భయానక పరిపాలన ఆ రోజులు ఇంకా నాకు గుర్తున్నాయి. ఆ రోజుల్లో గ్రామాలలో ఎవరికైనా కూడా యాక్సిడెంట్ అయితే లేదా గ్రామాలలో ఎవరికైనా గుండెపోటు వస్తే ఆ కుటుంబం అంతా కూడా తల్లడిల్లిపోయేది. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. హాస్పిటల్కి తీసుకొని పోతే డాక్టర్లు లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్తారేమో, అలా లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని డాక్టర్లు చెప్పినప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొని రావాలి అని చెప్పి ప్రతి కుటుంబం కూడా భయపడేది. ఆ భయానక పరిపాలనలో నాకు ఇవాళకి గుర్తున్నాయి. ఆ రోజుల్లో గ్రామాల్లో ఏ ఒక్కడికి గుండెపోటు వచ్చినా, ఏ ఒక్కడికి యాక్సిడెంట్ అయినా కూడా హాస్పిటల్లోకి తీసుకొని పోవాలి అని అంటే కుటుంబం అంతా కూడా భయపడుతూ హాస్పిటల్లోకి తీసుకొని పోయేవాళ్ళు. తీసుకొని పోయిన తర్వాత ఆ గుండె ఆపరేషన్ చేయాలి అని అంటే డాక్టర్లు 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అన్న మాట వాళ్ళ నోట్లో నుంచి వచ్చేది. ఆ 2 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొని రావాలో అర్థం కాని పరిస్థితిలో ఆ పేదవాడిని అక్కడే హాస్పిటల్లో పెట్టి ఆ కుటుంబ సభ్యులు ఆ 2 లక్షల రూపాయల డబ్బు కోసం పరిగెత్తేవాళ్ళు. వాళ్ళ ఆరాటం చూసి కుటుంబ సభ్యుల్ని కాపాడుకునే తాపత్రయంలో 2 రూపాయల వడ్డీకి, 3 రూపాయల వడ్డీకి, 4 రూపాయల వడ్డీకి, 5 రూపాయల వడ్డీకి అప్పులు తీసుకొని వచ్చేవాళ్ళు. ఆ 2 లక్షల రూపాయలు 4 రూపాయల వడ్డీకి, 5 రూపాయల వడ్డీకి అప్పులు తీసుకొని వచ్చి ఆ డాక్టర్ల చేతిలో పెట్టేవాళ్ళు. ఆ డాక్టర్లు వైద్యం చేసి ఆ గుండె ఆపరేషన్ చేసి ఆ ఇంట్లో ఆ పెద్ద ఆయన్ని కాపాడేవాళ్ళేమో, ఆ కుటుంబంలో ఆ పెద్ద ఆయన్ని కాపాడుతారేమో, కానీ ఆ తర్వాత ఆ చేసిన 2 లక్షల రూపాయలు అప్పులు తీర్చడం కోసం జీవితకాలం అంతా కూడా ఊడికం చేస్తున్న పరిస్థితులు ఇవాళకి కూడా నా కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఆ భయానక పరిపాలన
ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. గ్రామాలకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు అవ్వాతాతలు కనపడేవాళ్ళు. ఆ అవ్వాతాతలు నన్ను చూసి ఆప్యాయంగా నన్ను పలకరిస్తూ దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆ అవ్వాతాతలు నేను అడిగేవాడిని, అవ్వ బాగుండావా అని. ఆ అవ్వ నాతో అడిగేది, నాయన నాకు కూడా కాస్త పెన్షన్ ఇప్పించవా నాన్న అని చెప్పి అడిగేవాడిని. అవ్వ నీకు పెన్షన్ ఉందా అని. లేదు నాయన, మా గ్రామంలో 10 మందికి మాత్రం పెన్షన్ ఇస్తున్నారు, నాకు కూడా కాస్త పెన్షన్ ఇప్పించు అని చెప్పి ఆ అవ్వాతాతను అడిగేవాడిని, పెన్షన్ ఎంత అని చెప్పి. 75 రూపాయలు అని చెప్పి ముష్టేసినట్టుగా వాళ్ళు పెన్షన్ ఇస్తున్నారు అన్న మాట ఆ అవ్వాతాతల నుంచి విన్నప్పుడు గుండె బాధ అనిపించేది. ఆయన అవ్వాతాతలు అడుగుతున్నారు కదా అని చెప్పి కష్టం అనిపించినా కూడా, గుండెకు బాధ అనిపించినా కూడా ఆర్డీఓలకు ఫోన్ చేసేవాడు. ఫోన్ చేసినప్పుడు ఆర్డీఓ అనేవాడు, సార్ ఈ గ్రామానికి చెందిన 15 మంది మా కోటా సార్, ఈ 15 మందికి మాత్రమే మేము ఇవ్వగలుగుతాం, ఆ 15 మందికి మేము ఇచ్చేసాం సార్, మీరు అడిగిన వాళ్ళకి ఎవరికైనా కూడా పెన్షన్ మళ్ళీ కావాలి అని అంటే ఈ 15 మందిలో ఎవరో ఒకరు చనిపోతే తప్పనిచ్చి మేము ఇవ్వలేం సార్ అని చెప్పి చెప్తున్న మాటలు ఇవాళకి కూడా నా చెవుల్లో ఆ భయానక పరిపాలన నాకు ఇవాళకి కూడా మారుమోగుతూనే ఉన్నాయి. ఆ భయానక పరిపాలన ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడక్కడ కొంతమంది ఇల్లు కట్టుకునేవాళ్ళు. 5 మంది 10 మంది గ్రామాలలో ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఆ 5 మంది 10 మంది మాత్రమే గ్రామాలలో ఇల్లు కట్టుకున్న పరిస్థితిని చూసి చాలామంది నా దగ్గరికి వచ్చి, సార్ ఆర్డీఓలకు ఫోన్ చేయండి సార్, ఎంఆర్ఓలకు ఫోన్ చేయండి సార్, మాకు కూడా ఒక ఇల్లు ఇప్పించండి సార్ అని చెప్పి అడిగేవాళ్ళు. వాళ్ళ బాధ చూసి ఆర్డీఓలకు ఫోన్ చేసేవాడు. ఫోన్ చేసినప్పుడు ఆర్డీఓ నాతో అనేవాడు, సార్ మొత్తం నియోజకవర్గానికి అంతా కలిపి మాకు 500 ఇల్లు శాంక్షన్ అయ్యాయి సార్, 100 పంచాయతీలకు సరదాలు సార్, ఇలా ఒక నియోజకవర్గంలో 100 పంచాయతీలు ఉంటాయి సార్, ఒక నియోజకవర్గంలో 100 పంచాయతీలకు 500 ఇల్లు సరదాలి అని అంటే ఒక్కో పంచాయతీకి 5 ఇళ్ల కన్నా ఎక్కువ మేము ఇవ్వలేం కదా సార్ అని చెప్పి చెప్తున్న మాటలు, ఆ ఆర్డీఓ నుంచి వస్తున్న మాటలు ఇవాళకి కూడా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఆ రోజుల్లో భయానక పరిపాలన సాగేది. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి విశ్వసనీయత అన్న పదానికి అర్థమేమిటో తెలియని రోజులు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి నిజాయితీ అన్న పదానికి అర్థమేమిటో కూడా తెలియని రోజులు. ప్రజలను మోసం చేస్తూ అధికారం కోసం, పదవి కోసం ఏ గడ్డైనా కూడా తినడానికి వెనకాడని పరిస్థితిలో ఉన్న రోజులవి. కాసేపు గమ్మనుందామన్నా, పాపం వాళ్ళు మసీద్ చదువుతున్నారు కాబట్టి ఒక 5 నిమిషాలు గమ్మనుందాం.
ఆ భయానక రోజులు నాకు ఇంకా బాగా గుర్తున్నాయి. ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి నిజాయితీ అన్న పదానికి అర్థం తెలియదు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి విశ్వసనీయత అన్న పదానికి కూడా అర్థం తెలియని రోజులవి. ఆ రోజుల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వెళ్తున్నాడు. ఎన్నికలకు వెళ్ళి ఆ అక్క చెల్లెమ్మలను మోసం చేస్తూ ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓట్ల కోసం అని చెప్పి పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి హామీలు ఇచ్చాడు. హామీలు ఇచ్చి ఆ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేశారు. ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే ఆ అక్క చెల్లెమ్మలతో ఇక నాకేం పని ఉంది, 5 ఏళ్ల తర్వాత కదా ఎన్నికలు వచ్చేది, ఇవాళ అక్క చెల్లెమ్మలతో నాకేం పని ఉంది అని చెప్పి ఈనాడు దినపత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాయించాడు. మద్యపానాన్ని నిషేధిస్తే రాష్ట్రమంతటా కూడా దివాలా తీస్తుంది అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో రాయించాడు. అలా రాయించిన 3వ రోజుకి ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాప్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాదా అని అడుగుతున్నా. ఆ రోజుల్లో విశ్వసనీయత అన్న పదానికి అర్థమేమిటో తెలియని రోజులు. ఆ రోజుల్లో రాజకీయం అంటే ఇంత నీచమా అని చెప్పి అనిపించే రోజులవి. ఆ రోజుల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వెళ్లే ముందు 2 రూపాయలకే కిలో బియ్యం అని చెప్పి ఎన్నికలకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఇక ప్రజలతో మాకేం పనుంది అని చెప్పి ఇదే చంద్రబాబు గారు 2 రూపాయల కిలో బియ్యాన్ని 5 పావులా చేసిన వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నా. ఆ భయానక పరిపాలన, ఆ రోజులు ఇంకా నాకు బాగా గుర్తుంది. జీతాలు పెంచమని చెప్పి అంగన్వాడీకి చెందిన టీచర్లందరూ కూడా గొడవలు చేస్తూ ఉంటే నిర్దాక్షిణ్యంగా అంగన్వాడీ టీచర్లందరినీ కూడా గుర్రాలతో దొక్కించిన రోజులు ఇవాళకి కూడా నాకు గుర్తుంది. ఆ రోజులు, ఆ భయానక పరిపాలన ఇవాళకి నాకు గుర్తుంది. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వర్ష కరువులతో బాధపడుతున్న రైతన్నలకు కనీసం వడ్డీ మాఫీ చేయండి అని చెప్పి, కనీసం ఉచితంగా కరెంట్ ఇవ్వండి అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిపై పోరాటం చేస్తున్నాడు, నిరాహార దీక్షలు చేస్తున్నాడు, విప్లవాలు చేస్తా ఉన్నాడు. ఆ చంద్రబాబు నాయుడు గారికి ఏమో దయ రాదు, మనసు రాదు. రైతన్నలకు ఉచితంగా కరెంట్ ఇవ్వండి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా తీగలు చూపించేవాళ్ళు. తీగలు చూపించి రైతన్నలకు ఉచితంగా కరెంట్ ఇస్తే ఈ తీగల మీద బట్టలు వేసుకునేదానికి ఈ తీగలు తరమవుతాయి అని చెప్పి అవహేళన చేస్తున్న రోజులవి. ఆ రోజులు, ఆ పాలన ఇవాళకి కూడా నాకు నా కళ్ళ ఎదుట బాగా గుర్తుంది. ఎందుకు నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను అని అంటే కారణం ఇదే చంద్రబాబు నాయుడు గారిలో ఈ మనసులో ఎక్కడా కూడా మార్పు అనేది లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారం కోసం, ఆ పదవి కోసం ఏ గట్టైనా కూడా తినడానికి కూడా వెనకాలని పరిస్థితిలో ఇవాళ అబద్ధాలు ఆడుతున్నారు. ప్రజలతో నాకేం పనుంది, ఎన్నికలకు ముందు ఏమైనా చెప్పొచ్చు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు గాలికి ఎగిరేసినా కూడా నా పదవి పోదు కదా అన్న దిక్కుమాలిన ఆలోచనలతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హామీలు ఎంత అన్యాయంగా ఉన్నాయి అనంటే, ఎంత అవాస్తవంగా ఉన్నాయి అనంటే, ఏ స్థాయికి ఆ మనిషి దిగజారిపోయాడు అనంటే మొన్న ఈ మధ్య కాలంలోనే ఈయన అబద్ధాలు ఏ స్థాయికి దిగజారిపోయాయి అని చెప్పి అనిపించే పరిస్థితిలో అబద్ధాలు ఆడాడు. మొన్న ఈ మధ్య కాలంలోనే మనం అంతా చూస్తూ ఉన్నాం. రైతన్నలకు రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు. అంతటితో ఆగలేదు. డాక్రా అక్క చెల్లెమ్మలకు కూడా రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు. అంతటితో కూడా ఆగలేదు. సెల్ ఫోన్లు ఉచితంగా ఇస్తానన్నాడు. అంతటితో కూడా ఆగలేదు. టీవీలు పంచి పెడతాను అన్నాడు. అంతటితో కూడా ఆగలేదు. అన్ని ఫ్రీగా ఇస్తాను అని చెప్పి కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు చెబుతూ పోతాడు. ఇవాళ ఒక్కటి చెప్పాలి. ఒక్క రైతన్నలకు సంబంధించిన రుణమాఫీ గురించి ఒక్క నిమిషం చెప్తాను. రైతన్నలకు ఇవాళ తీసుకున్న రుణాలు ఎంతో అని చెప్పి ఒక్కసారి రాష్ట్రం వైపు తిరిగి చూస్తే, రాష్ట్రంలో ఇవాళ రైతన్నలు తీసుకున్న రుణాలన్నీ కలిపితే ఏకంగా 1,27,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతన్నలు తీసుకున్న రుణాలున్నాయి. డాక్రా అక్క చెల్లెమ్మలకు ఇవాళ రుణాలు ఎంత ఇచ్చారు అని చెప్పి ఒక్కసారి చూస్తే డాక్రా అక్క చెల్లెమ్మలకు 20,000 కోట్ల రూపాయల రుణాలున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అంటారు
1,27,000 కోట్లు, ఈ 20,000 కోట్లు మొత్తంగా 1,50,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తాను అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడతాడు. రాష్ట్రంలో బడ్జెట్ ఎంతో తెలుసా? రాష్ట్రంలో ఇవాళ మనకు వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? రాష్ట్రంలో ఇవాళ బడ్జెట్లో మనకు వచ్చే ఆదాయం కేవలం 1,25,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఏ స్థాయిలో మోసం చేస్తున్నాడు అని అంటే 1,50,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి అబద్ధాలు చెప్తున్నాడు. గతంలో 2008వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిన రైతులను ఆదుకునే దానికోసం అని చెప్పి రుణాలను మాఫీ చేయడానికి ముందుకొచ్చింది. ఆ కేంద్ర ప్రభుత్వమే మన రాష్ట్ర బడ్జెట్ కన్నా 10 పెద్దదిగా ఉన్న కేంద్ర ప్రభుత్వమే ఆ వేళ రైతన్నలకు రుణాలు మాఫీ చేసే పరిస్థితి, పూర్తిగా చేతులెత్తేసిన రైతన్నలకు రుణాలు మాఫీ చేసే పరిస్థితిలో దేశం మొత్తం మీద 65,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసింది. అందులో 28 రాష్ట్రాలకు పంచిపెట్టింది. మన రాష్ట్రానికి వచ్చేసరికి దాని వాటా 12,000 కోట్ల రూపాయలు మాత్రమే మన రాష్ట్రానికి వచ్చింది. అంటే ఒక కేంద్ర ప్రభుత్వమే ఏకంగా 28 రాష్ట్రాలకు రుణాలు మాఫీ చేస్తే అందులో మన రాష్ట్రం వాటా కేవలం 12,000 కోట్ల రూపాయలు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మనకన్నా 10 ఎక్కువ బడ్జెట్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేయలేనిది మన బడ్జెట్ 1,25,000 కోట్లుంటే దానికన్నా ఇంకా 25,000 కోట్లు ఎక్కువగా ఉండి 1,50,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి పగలు అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తూ ఉంటే అసలు ఈ మనిషేనా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే ఇంకొక హామీ కూడా చేశాడు. ఆ హామీ అయితే ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాను అని హామీ ఇచ్చాడు. నేను ఇవాళ ఒక మాట అడగదలుచుకున్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 54 ప్రభుత్వ సంస్థలను మూసేయించి 21,000 మంది ఉద్యోగస్తులను నడు రోడ్డు మీద నిలబెట్టింది ఈ వ్యక్తి కాదా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నా. ఎన్నికలు వచ్చినప్పుడు ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నావు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని ఇల్లులు ఉన్నాయో నీకు తెలుసా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నా. కారణం ఇవాళ మన రాష్ట్రంలో 3.5 కోట్ల ఇల్లులు ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానంటాడు. కారణం ఇవాళ రాష్ట్రంలో 60 ఏళ్ళైంది మనకు స్వతంత్రం వచ్చి. ఈ 60 ఏళ్లలో మన రాష్ట్రంలో మొత్తం ఉద్యోగస్తులు అంతా కలిపితే ఎంతమంది ఉన్నారో తెలుసా? మొత్తం రాష్ట్రంలో ఉద్యోగస్తులు అందరినీ కూడా కలిపితే మన రాష్ట్రంలో ఉన్నది 20 లక్షల మంది ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారు మాత్రం 3.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి పగలు అబద్ధాలాడుతూ పోతున్నాడు. నిజంగా ఈ చంద్రబాబు నాయుడు గారి హామీలు, ఈ చంద్రబాబు నాయుడు గారి మోసాలు ఇంతటితో కూడా ఆగిపోలేదు. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట కూడా అన్నాడు. అదేమిటో తెలుసా? మన రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాడట. ఈ మధ్యకాలంలో ఈ మాట చాలా ఎక్కువగా కూడా మాట్లాడుతున్నాడు. నిజంగా తాను ఆ మాట అన్నప్పుడు నాకు గుండె నిజంగా బాధ అనిపించింది. కారణం ఏమిటి అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొడతా ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది అని అంటాడు. అంటూనే మరోవైపున పార్లమెంటులో తన ఎంపీల చేతనే రాష్ట్రాన్ని విడగొట్టండి అని చెప్పి దానికి అనుకూలంగా ఓట్లు వేయించి మరి చేతులెత్తిచ్చి మొట్టమొదటి ఓటు మేమే వేసాము అని చెప్పి కూడా వాళ్ళతో అనిపిస్తాడు. అంతేకాదు విజయోత్సవాలు చేసుకోండి అని చెప్పి పిలుపునిస్తాడు. ఈ చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఎలా ఉంది అని అంటే అన్యాయం ఒకవైపు జరుగుతూ ఉంది అని అంటాడు, ఒకవైపున విడగొట్టండి అని చెప్పి ఈయనే ఓటు వేయిస్తాడు. ఈ పరిస్థితి ఎలా ఉంది అని అంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. ఒక మనిషిని ఏకంగా పొడి చేసి ఆ తర్వాత ఆ మనిషి ఫోటోకు కూడా నేనే దండేస్తాను అని చెప్పి పరిగెత్తుకొని పోయి దండేసినట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారికి ఈ మాదిరిగా దండేయడం, ఈ మాదిరిగా మనిషిని పొడి చేయడం, ఆ తర్వాత ఆ మనిషికే దండేయడం కొత్తేమీ కాదు. కారణం ఏమిటి అని అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు తన కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు గారికి
వెన్నుపోటు పొడిచి తన చావుకు కారణమై ఆ తర్వాత ఇదే ఎన్టీ రామారావు గారి ఫోటో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఫోటో ముందుకు తీసుకొస్తాడు. తీసుకొచ్చి వచ్చి ఆ ఫోటోకి మళ్ళీ దండేసి మళ్ళీ ఎన్నికలకు పోతాడు. నిజంగా ఈ మాదిరిగా మనిషిని పొడి చేసి ఆ తర్వాత అదే మనిషికి దండేయడం చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం కూడా కొత్త కాదు. ఇలా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా అబద్ధాలు చెప్పడం నా చేత కాదు. చంద్రబాబు నాయుడు గారు రైతన్నలకు రుణాలు మాఫీ చేస్తారన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు మాదిరిగా చంద్రబాబు నాయుడు ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తారన్నప్పుడు నా దగ్గరికి కూడా చాలామంది వచ్చారు. వచ్చి సార్ మీరు కూడా చెప్పేసేయండి సార్, ప్రజలతో మనం చూసుకుందాం సార్, ఎన్నికలు అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఎన్నికలు అయితే అయిపోతాయి, నోట్లో నుంచి ఒక మాటే కదా సార్ చెప్పేసేయండి సార్ అని చెప్పి నాకు కూడా చాలామంది అన్నారు. కానీ నేను ఒకటైతే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి మాదిరి సాధ్యం కానిది సాధ్యం అని చెప్పి నేను చెప్పను. చంద్రబాబు నాయుడు గారి మాదిరి అబద్ధాలు చెబుతూ రాజకీయాలు చేయాలి అని అంటే నేను చేయలేను. చంద్రబాబు నాయుడు గారి మాదిరి విశ్వసనీయతను పాతం వేయడానికి నేను సిద్ధంగా లేను. కారణం చంద్రబాబు నాయుడు గారి వయసు 65 సంవత్సరాలు. ఈ 65 సంవత్సరాల్లో ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత తన పార్టీను తాను ఉంటాడో లేదో కూడా తెలియని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు నోటుకొచ్చిన అబద్ధాలు ఆడుతున్నాడు. అలా అబద్ధాలు ఆడడం నా చేత కాదు. కారణం చంద్రబాబు నాయుడు గారి కన్నా నేను 25 ఏళ్ళు చిన్నోడిని. కారణం ఒక మాట అంటూ ఇచ్చిన తర్వాత ఆ మాట కోసం ఎంతకైనా నిలబడే మనస్తత్వం నాకుంది కాబట్టి అబద్ధాలు ఆడలేను. కారణం నాకేదైనా వారసత్వంగా దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది అంటే అది గర్వంగా కూడా చెప్పగలుగుతా. విశ్వసనీయత నాకు వారసత్వంగా వచ్చింది అని గర్వంగా కూడా చెప్పగలుగుతా. రాజకీయాలు అన్నప్పుడు ఏ గడ్డైనా కూడా తినడానికి వెనకాడని పరిస్థితిలో ఉన్న చంద్రబాబు నాయుడు మాదిరి నేను రాజకీయాలు చేయలేను. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక మాట అంటూ చెబితే ఆ మాట మీద నిజాయితీగా నిలబడాలి. అది నేను నేర్చుకున్న రాజకీయం. ఇవాళ నేను ఒక్కటి చెప్తున్నా, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున 5 సంతకాలు పెడతా. ఈ 5 సంతకాలు నేనైతే చెప్తున్నాను, అదే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున అదే స్టేజ్ మీద అదే నిమిషంలో 5 సంతకాలు పెడతా. ఆ 5 సంతకాలు మాత్రం నేను ఇవాళ చెప్తున్నాను, ఈ రాష్ట్ర చరిత్రను మార్చబోయే సంతకాలు అవుతాయి అని చెప్పి కూడా గర్వంగా కూడా ఇవాళ నేను చెప్తున్నాను. ఆ సంతకాలలో మొట్టమొదటి సంతకం పెట్టబోతున్నా. మొట్టమొదటి సంతకం మా అక్క చెల్లెమ్మల కోసం నేను మొట్టమొదటి సంతకం పెట్టబోతున్నా. ఇవాళ అక్క చెల్లెమ్మల పరిస్థితి, పనులకు పోతే 150 రూపాయలు సంపాదిస్తున్నారు. ఆ 150 రూపాయలు అయిపోయిన తర్వాత 3 రోజులు 150 రూపాయలు సంపాదించిన తర్వాత అది 3 రోజులు తిండికి సరిపోతుంది. 3వ రోజు తిండికి సరిపోయిన తర్వాత 4వ రోజు చేసరికి ఆ అక్క చెల్లెమ్మ పరిస్థితి ఎలా ఉంది అంటే మళ్ళీ పనులకు పోతే కానీ అక్క చెల్లెమ్మకు కడుపు నిండని పరిస్థితి. ఆ పనుల కోసం మళ్ళీ అక్క చెల్లెమ్మ వెతుక్కునే పరిస్థితి. ఆ అక్క చెల్లెమ్మకు చిన్న పిల్లలు 6వ తరగతి 7వ తరగతి చదువుతున్న పిల్లలను కూడా ఆ అక్క చెల్లెమ్మను పనులకు తీసుకొని పోతా ఉంది. కారణం ఆ 150 రూపాయలకు తోడు ఇంకొక 50 రూపాయలు 60 రూపాయలు ఆ పిల్లాడు కూడా సంపాదిస్తే కనీసం 3 రోజులు తిండి కాస్త 5 రోజుల కన్నా తిండి వస్తుందన్న ధీమాతో అక్క చెల్లెమ్మ పిల్లలను కూడా పనులకు తీసుకొని పోతున్న పరిస్థితిలో ఉంది. ఆ అక్క చెల్లెమ్మలకు నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను, ఏ అక్క ఏ చెల్లెమ్మ కూడా జీవితం మీద ఇంత భరోసా లేకుండా బతకవలసిన పని లేదు. ఆ అక్క ప్రతి చెల్లెమ్మ కూడా చేయవలసిందల్లా తమ పిల్లలను బడులకు పంపించండి. బడికి మీరు పంపించండి, మీ పిల్లలను ఇంజనీర్లుగా నేను చేస్తాను, మీ పిల్లలను డాక్టర్లుగా నేను చేస్తాను అని ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు హామీ ఇచ్చి చెప్తున్నా. ప్రతి స్కూల్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్గా మారుస్తాను. అంతేకాదు ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు జీవితం మీద భరోసా ఇస్తాను. భరోసా ఇవ్వడం కోసం ఆ అక్క చెల్లెమ్మ చేయవలసిందల్లా తమ పిల్లలను బడులకు పంపించండి. బడికి పంపించిన ప్రతి పిల్లాడికి 500 రూపాయలు చొప్పున 2 పిల్లలకు 1000 రూపాయలు నెల అక్క చెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్లో వేస్తాను అని చెప్పి కూడా నేను చెప్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే దానికి కారణం ఆ 1000 రూపాయలు అక్క చెల్లెమ్మలకు వస్తే ఆ నెల ఎలా బతకాలి అన్న ఆరాటం ఆ అక్క చెల్లెమ్మలో ఉండదు.
ఆ అక్క చెల్లెమ్మ తమ పిల్లల మీద తమ పిల్లలను బడులకు పంపిస్తుంది. ఆ పిల్లల చదువుల మీద ధ్యాస పెడుతుంది. ఆ పిల్లలు చదివిన తర్వాత రేపు పొద్దున ఇంజనీర్లు అయిన తర్వాత ఈ ముసలి వయసుకు చేరుకున్న ఈ అక్క చెల్లెమ్మలకు ఆ పిల్లలు తోడుగా ఉంటారు అన్న దృక్పథంతో నేను ఇవాళ మొట్టమొదటి సంతకం పెట్టబోతున్నాను ఆ అక్క చెల్లెమ్మల కోసం. రెండవ సంతకం పెట్టబోతున్నా. రెండవ సంతకం మా అవ్వ తాతల కోసం రెండవ సంతకం పెట్టబోతున్నా. ఇవాళ అవ్వ తాతల పరిస్థితి ఎలా ఉంది అని అంటే పనులకు పోతున్నారు, తిండి కోసం బతకడం కోసం పనులకు పోతున్నారు. వయసు ఒప్పుకోకపోయినా కూడా ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఆ అవ్వాతాతలు పనులకు పోతున్న పరిస్థితిలో అవ్వాతాతలను చూస్తున్నారు. ఏ అవ్వ ఏ తాతను కదిలించినా కూడా ఇవాళ అవ్వాతాత నోట్లో నుంచి వస్తున్న మాట ఏమిటి అనంటే, నాయన మీ నాయన పుణ్యాన మాకు 200 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది, దానివల్ల మాకు ఒక పూట భోజనం అయితే దొరుకుతూ ఉంది, కానీ 3 పూట్ల తిండి తినడం కోసం అయితే పనులకు పోవాలి కదా నాయన అంటున్న మాటలు అంటున్న ఈ అవ్వాతాతల కోసం రెండవ సంతకం పెట్టబోతున్నా. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పైనుంచి గర్వపడే విధంగా రెండవ సంతకం పెట్టబోతున్నా. ఇవాళ ఏ అవ్వ ఏ తాత కూడా పనులకు పోయి కడుపు నింపుకోవాల్సిన పని లేకుండా 3 పూట్ల అవ్వాతాతలకు భోజనం దొరికేలా ఇవాళ ఇస్తున్న 200 రూపాయల పెన్షన్ 700 రూపాయలు చేయమని సంతకం పెట్టబోతున్నాను. ప్రతి అవ్వ ప్రతి తాతకు తోడుగా నిలబడడం కోసం. మూడవ సంతకం పెట్టబోతున్నా. ఆ మూడవ సంతకం రైతన్నల కొరకు పెట్టబోతున్నా. ఇవాళ రైతన్నల పరిస్థితి ఎలా ఉంది అనంటే, ధాన్యం పండిస్తున్నారు, ధాన్యం పండించిన తర్వాత డీలర్ దగ్గరికి తీసుకొని పోయి అమ్ముతున్నారు. డీలర్ దగ్గరికి తీసుకొని పోయి అమ్మినప్పుడు ఆ రైతన్నకు ఒక ధర వస్తూ ఉంది. ఆ తర్వాత 2 నెలలు కూడా తిరగకముందే అదే డీలర్ దగ్గర రైతన్న దగ్గర నుంచి డీలర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత 2 నెలలు కూడా తిరగకముందే మళ్ళీ 2 రేటు పెరుగుతూ ఉంది. ఇవాళ రైతన్నలకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఇవాళ రైతన్నలకు మద్దతు ధర రావడం లేదు. ఆ రైతన్నలకు భరోసా ఇస్తూ, ఆ రైతన్నలకు గిట్టుబాటు ధర మీద భరోసా ఇస్తూ, ఆ రైతన్నలకు మద్దతు ధర మీద భరోసా ఇస్తూ 3,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ తీసుకొచ్చే సంతకం పెట్టబోతున్నాను. అది మూడవ సంతకం ఆ రైతన్నలకు తోడుగా నిలబడడం కోసం. 4వ సంతకం పెట్టబోతున్నా. 4వ సంతకం మళ్ళీ తిరిగి ఆ అక్క చెల్లెమ్మల కోసం మళ్ళీ 4వ సంతకం మళ్ళీ పెట్టబోతున్నా. ఇవాళ ఆ డాక్టర్ అక్క చెల్లెమ్మలు బ్రతుకు ఎలా ఉంది అనంటే, అమ్మఒడి అన్న పథకం ద్వారా ఆ అక్క చెల్లెమ్మలకు కొత్త జీవితం ఇవ్వబోతున్నాం. ఆ కొత్త జీవితంతో పాటు ఆ అక్క చెల్లెమ్మలకు జీవితం మీద భరోసా రావాలి. ఇవాళ డాక్టర్ రుణాలు తీసుకుని ఆ అక్క చెల్లెమ్మలు 2,000 రూపాయలు కట్టడం కోసం, నెల నెల ఇన్స్టాల్మెంట్ కట్టడం కోసం ఆ అక్క చెల్లెమ్మలు తాము పనిచేయడమే కాకుండా తమ పిల్లల చేత కూడా పనులకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో ఆ అక్క చెల్లెమ్మల పిల్లలను కూడా పనులకు తీసుకొని పోతున్నారు. ఆ అక్క చెల్లెమ్మల పరిస్థితి మారాలి, వాళ్లకు కొత్త జీవితం రావాలి. ఆ కొత్త జీవితాన్ని వాళ్ళకి ఇస్తూ ఆ అక్క చెల్లెమ్మలు తీసుకున్న రుణాలన్నీ కూడా డాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేస్తూ పెట్టబోతున్నాను. 4వ సంతకం 20,000 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు కాబట్టి కనీసం కింద మీద పడైనా సరే అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడతానని చెప్పి హామీ ఇస్తున్నా. 5వ సంతకం పెట్టబోతున్నా. ఇవాళ 5వ సంతకం ఎందుకు అంత అవసరము అంటే, కారణం ఇవాళ ఏ వార్డుకు పోయినా, ఇవాళ ఏ గ్రామానికి పోయినా కూడా ఇవాళకి కూడా నా దగ్గరికి వచ్చి అవ్వ తాతలు అక్క చెల్లెమ్మలు వచ్చి, అన్నా మాకు రేషన్ కార్డు లేదు, అన్నా మాకు పెన్షన్ రావడం లేదు, అన్నా మాకు ఇల్లు రావడం లేదు, అన్నా మాకు ఆరోగ్యశ్రీ కార్డు లేదన్నా అంటున్న మాటలు ఇవాళకి కూడా వినిపిస్తూనే ఉన్నాయి. నేను ఇవాళ ఈ 5వ సంతకం పెట్టబోతున్నాను. ఏ అక్క ఏ చెల్లెమ్మ ఏ పేదవాడు కూడా ఆ రేషన్ కార్డు కోసమో, ఆరోగ్యశ్రీ కార్డు కోసమో, పెన్షన్ కార్డు కోసమో, ఆ ఇల్లు కోసమో ఏ ఒక్కరు చుట్టూ కూడా తిరగవలసిన పని లేదు. మీ వార్డులోనే ఒక ఆఫీస్ తెరుస్తాను, మీ ప్రతి గ్రామంలోనూ ఆఫీస్ తెరుస్తాను. తెరిచి అక్కడే ఒక కంప్యూటర్ పెడతాను, అక్కడే ఒక రెటీనా మిషన్ పెడతాను, అక్కడే ఒక ప్రింటర్ పెడతాను, అక్కడే ఒక లామినేషన్ మిషన్ పెడతాను. పెట్టి అడిగిన వాడికి 24 గంటల్లోనే ఏ కార్డు అయినా వచ్చేట్టుగా చేస్తాను. ఇది 5వ సంతకం అని చెప్పి కూడా చెప్తున్నా.
ఇది 5వ సంతకం. ఇవాళ గ్రామాలకు వెళితే ఇల్లు లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ నేను ఒక్కటి చెప్పాలి. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో దేశం మొత్తం మీద 47 లక్షల ఇళ్లను కడితే ఆ ఒక్క దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మాత్రం ఆ 5 సంవత్సరాలలో మన రాష్ట్రంలో దేశం మొత్తానికన్నా కూడా పోటీ పడి 48 లక్షల ఇల్లు కట్టించి చూపించాడు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఇవాళ నేను చెప్తున్నాను ప్రతి సంవత్సరం 10 లక్షల ఇల్లు తీసుకొని వస్తాను. ఆ దివంగత నేత కన్నా కనీసం 1 లక్ష ఇల్లులన్నా కూడా ఎక్కువ కట్టి చూపిస్తాను అని చెప్తున్నా. 5 ఏళ్లలో 50 లక్షల ఇల్లు తీసుకొని వచ్చి గ్రామాలలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఇల్లు లేని వాడు ఎవడైనా ఉంటే చేతులపైకి ఎత్తండి అని అంటే ఒక్క చెయ్యి కూడా లేని రోజు తీసుకొని వస్తాను అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తున్నా. ఇవాళ ఇంకొకటి కూడా చెప్పాలి. ఇంకొకటి ఎందుకు చెప్పడం అవసరము అని అంటే అది ఇవాళ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించింది కాబట్టి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కలలుగన్న పథకం. ఆ పథకం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్న దానికన్నా కూడా ఇంకా గొప్పదిగా చేయాలి అన్న తాపత్రయంతో ఇవాళ నేను దీని విషయంగా కూడా చెప్పాలి. నేను మొన్న ఇది చెప్పే ముందు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి. ఈ మధ్యకాలంలోనే నేను తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతిలో నా దగ్గరికి ఒక పిల్లాడు వచ్చాడు. ఆ పిల్లాడు నా దగ్గరికి వచ్చి అన్నా డయాలసిస్ చేసుకుంటున్నానన్నా అని చెప్పి కిడ్నీలు ఫెయిల్ అయినాయన్నా అని చెప్పి నా దగ్గరికి వచ్చి చెప్పాడు. ఆ కిడ్నీలు ఫెయిల్ అయినాయి అని చెప్పి ఆ పిల్లాడు నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు డయాలసిస్ అన్నది ఆరోగ్యశ్రీలో ఉంది కదమ్మా అని చెప్పి నేను ఆ పిల్లాడిని అడిగినప్పుడు ఆ పిల్లాడు నాతో అన్నాడు, అన్నా ఉందన్నా సిమ్స్ హాస్పిటల్కి పోయినానన్నా నేను అడిగానన్నా నాకు డయాలసిస్ చేయమని చెప్పి ఆ హాస్పిటల్కి పోతే 2 సంవత్సరాల పాటు నాకు ఖాళీ లేదన్నా అని చెప్పి సమాధానం నా దగ్గరికి వచ్చిందన్నా. ఇటువంటి పరిస్థితుల్లో నేను సిమ్స్లో డయాలసిస్ చేసుకోలేక అవస్థలు పడుతున్నానన్నా. ఒక్కొక్క డయాలసిస్ చేసుకోవాలనంటే 2000 రూపాయలు అవుతుందన్న సెషన్కు. వారానికి 3 సార్లు చేసుకోవాలన్నా వారానికి 6000 రూపాయలు ఖర్చు వస్తుందన్నా. నెల తిరిగేసరికి 24,000 రూపాయలు ఖర్చు వస్తుందన్నా. ఇంత ఖర్చు నేను పెట్టాలి అని అంటే నేను పెట్టలేని పరిస్థితి అన్నా అని చెప్పి ఆ పిల్లాడు నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. నిజంగా గుండె చిమ్ముక్కుమనింది ఆ పిల్లాడు ఆ మాటలు మాట్లాడుతూ ఉన్న మాటలను విని రాత్రి అయ్యేసరికి సాయంత్రం అయ్యేసరికి ఆ సిమ్స్లో పనిచేస్తున్న పీజీ కోర్స్ చదువుతా ఉన్నా నా బంధువుల పిల్లాలని కొంతమందిని పిలిచా. ఆ పిల్లాడితో పాటు 4 ఫ్రెండ్స్ కూడా ఆ పిల్లాడితో పాటు వచ్చి నన్ను కలిశారు. కలిసినప్పుడు ఆ పిల్లలని అడిగా, ఆ చదువుతున్న డాక్టర్లను అడిగా, ఏమిటమ్మా సిమ్స్ పరిస్థితి, ఈ మాదిరిగా సమాధానం వస్తూ ఉంది అని చెప్పి. ఆ పిల్లలు నాతో అన్నారు, అన్నా సిమ్స్లో అయితే సామాన్లు అన్నీ ఉన్నాయన్నా, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయన్నా, కానీ డాక్టర్లు లేరన్నా అని చెప్పి ఆ పిల్లలు నాతో చెప్పడం జరిగింది. ఇవాళ ఎందుకు ఇంతగా ఈ విషయం మీద చెప్పాల్సి వస్తూ ఉంది అంటే కారణం ఇవాళ మన రాష్ట్రంలో హైదరాబాద్ అన్నది మనకు కాకుండా పోయింది. కారణం ఎందుకు చెప్పవలసి వస్తూ ఉంది అంటే ఇవాళ ఏ పెద్ద గుండె జబ్బుకు ఆపరేషన్ జరగాలన్నా, ఇవాళ ఏ న్యూరో ఆపరేషన్ జరగాలన్నా కూడా హైదరాబాద్కి పోవడం తప్ప నుంచి వేరే మార్గం లేని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఈ విషయం చెప్పవలసి వస్తూ ఉంది. ఇక్కడ హాస్పిటల్లోకి చూస్తే డాక్టర్లు ఉండరు. హైదరాబాద్ తప్ప మనకు వేరే గత్యంతరం లేని పరిస్థితిలో ఉన్నాం. ఈ పరిస్థితి మారాలి. ఇవాళ నేను ఇంకొకటి కూడా హామీ ఇస్తున్నా, ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తాను. అంతేకాదు హైదరాబాదును మించిన మహానగరాన్ని తయారు చేసుకుంటాం. అంతేకాదు ఆ నగరంలో కనీసం అంటే 20 హాస్పిటల్ తీసుకొని వస్తాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొని వచ్చి ఆ 20 హాస్పిటళ్ళు ఈ ప్రతి జిల్లాలోనూ ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు అన్నీ కూడా కలిపి ఒక యూనివర్సిటీగా తయారు చేస్తాం. తయారు చేసి ప్రతి డాక్టరు కూడా రొటేషన్ పద్ధతిలో ఎక్కడ అవసరమైనా కూడా తాను ఉండేట్టుగా
ప్రతి జిల్లాలోనూ కూడా అవసరమైనప్పుడు డాక్టర్ ఉండేట్టుగా చేసే కార్యక్రమం చేస్తాము అని చెప్పి కూడా ఇవాళ నేను ఈ కార్యక్రమం కూడా చేయబోతున్నాను అని చెప్పి కూడా చెప్తున్నా. ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్పాలి. అదేమిటి అనంటే ఇవాళ పరిస్థితి ఏమిటి అనంటే ఇలా ఉండగానే ఇంకా పూర్తిగా ఎండాకాలం రాకముందనే ఇవాళ గ్రామాలకు వెళితే 4-5 గంటల పాటు కరెంటు కట్టు కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఎండాకాలం రాకముందే ఇది పరిస్థితి. రైతన్నలను అడిగితే అన్నా ఎన్ని గంటలు కరెంటు ఇస్తా ఉన్నారు అని అంటే ఆ రైతన్నల నోట్లో నుంచి పేరుకేమో 7 గంటలు అంటున్నారన్నా, కానీ ఇచ్చేదేమో 4 గంటలు. ఆ 4 గంటలు కూడా కరెంటు ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎప్పుడు తీసేస్తారో కూడా తెలియని పరిస్థితిలో వ్యవసాయం చేస్తున్నామన్నా అన్న మాట ఇవాళ రైతన్నల నోట వినిపిస్తూ ఉంది. ఆ కరెంటు ఇచ్చేది కూడా పగలు పూట కాసేపిస్తే రాత్రి పొద్దుపోయిన తర్వాత 1 గంటకో 2 గంటలకో మళ్ళీ ఆ తర్వాత కరెంట్ ఇచ్చే పరిస్థితిలో రైతన్నులు ఉన్నారు. ఆ రాత్రి పొద్దుపోయిన తర్వాత కరెంట్ ఇచ్చినప్పుడు ఆ రైతన్నులు ఆ స్టార్టర్ బటన్ ఆన్ చేయడానికి పోయినప్పుడు వారికి తేలుకుట్టడమో పాము కరచడమో మనం రోజు కూడా చూస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితిలో ఆ రైతన్న ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో మన గ్రామాలు ఉన్నాయి. ఇవాళ నేను ఇంకొక హామీ ఇచ్చి కూడా చెప్తున్నాను. ఇవాళ 2014 సంవత్సరం 2019 సంవత్సరానికి వచ్చేసరికి మన రాష్ట్రంలో కరెంటు కోతలు లేని రాష్ట్రంగా మారుస్తాను అని చెప్పి కూడా హామీ ఇచ్చి కూడా చెప్తున్నా. అంతేకాదు ఆ రైతన్నలకు 7 గంటల కరెంటు పగలు పూట ఇచ్చే కార్యక్రమం చేస్తాము అని కూడా హామీ ఇచ్చి కూడా చెప్తున్నా. ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్పాలి. అది మళ్ళీ అక్క చెల్లెమ్మల కోసం. ఇవాళ ఏ గ్రామానికి పోయినా కూడా బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి. ఇవాళ ఏ గ్రామంలో చూసినా కూడా పరిస్థితి ఎలా ఉంది అని అంటే మన పిల్లలు మన కళ్ళ ఎదుటే తాగుతూ కనిపిస్తున్నారు. చదువుకోవాల్సిన పిల్లలు దారి తప్పి మనమే తాగుడుబోతులుగా చేస్తున్నాం. ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వ్యవస్థ మారాలి. ఇవాళ నేను ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ఇంకొక హామీ కూడా ఇస్తున్నా. గుజరాత్లో ఇవాళకి కూడా అక్కడ మద్యపానం లేదు. నేను ఇవాళ ప్రతి అక్క చెల్లెమ్మకు హామీ ఇచ్చి చెప్తున్నాను. 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. నేను ఇంకొక హామీ కూడా ఇచ్చి చెప్తున్నాను. ఏ బెల్ట్ షాపు కూడా ఏ గ్రామంలో కూడా లేకుండా తీసుకొచ్చే కార్యక్రమం నేను చేస్తాను అని కూడా చెప్తున్నా. ప్రతి గ్రామానికి 10 మంది అక్క చెల్లెమ్మలను ఆడ పోలీసులుగా తీసుకొని వస్తాను. తీసుకొని వచ్చి ఏ గ్రామంలోనూ కూడా బెల్ట్ షాప్ అనేది లేకుండా చేస్తానని కూడా గట్టిగా హామీ ఇచ్చి చెప్తున్నా. నియోజకవర్గానికి మొత్తానికి కలిపి ఒకే ఒక్క మందు షాప్ ఉంటుంది. ఆ ఒక్క మందు షాపులో కూడా ఎవరైనా మందు తాగాలంటే షాక్ కొట్టే రేట్లలో ఆ మందు ఉంటుంది. మందు తాగాలి అని అంటే నియోజకవర్గంలో ఒకే ఒక్క షాప్ ఉంటుంది, లేదా శ్రీమంతులు నివసించే 3 స్టార్ హోటళ్లు 5 స్టార్ హోటళ్లు మాత్రమే ఉంటాయి. కారణం వాళ్ళకేమైనా అనారోగ్యం పాలైతే వాళ్లకు వైద్యం చేసుకునేదానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ వైద్యం చేసుకునేదానికి అవస్థలు పడి చదువుకున్న పిల్లలను ప్రగతి బాటు పట్టించడానికి కోసం అని చెప్పి మన గ్రామాలలో మాత్రం ఒక్కడంటే ఒక బెల్ట్ షాప్ కూడా లేకుండా చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చి చెప్తున్నా. ఇవాళ రానున్న 40 రోజుల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో మీ అందరి సంపూర్ణ మద్దతు ఆశీస్సులు కార్పొరేటర్ల దగ్గర నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల దాకా కూడా పోటీలో నిలబడున్న వ్యక్తులందరికీ, అదే మాదిరిగా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల దాకా కూడా అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తున్నా. నా ఎడమ పక్కన మీ అందరికీ పరిచయస్తుడు నాగేశ్వరరావు అని ఉన్నాడు. యువకుడు, మంచివాడు అని చెప్పి నేను నమ్ముతున్నాను. ప్రజల తరపుంతా నిలబడతాడు అన్న సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించవలసిందిగా సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నా కుడి పక్కన మీ అందరికీ కూడా పరిచయం ఉన్న గురునాథరావు అన్న కొడుకు
అమరున్నాడు, యువకుడు, ఉత్సాహవంతుడు. వాళ్ళ నాన్నను చూశారు. నాకైతే నమ్మకం ఉంది వాళ్ళ నాన్నకన్నా కూడా మంచి వ్యక్తి అవుతాడు అని చెప్పి, మంచి వ్యక్తి అవుతాడు అనే నమ్మకం నాకుంది. అమర్ను కూడా మీ ఎంపీ అభ్యర్థిగా అమర్ను కూడా మీరు ఆశీర్వదించవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరున ప్రార్థిస్తున్నాను.